బలిచక్రవర్తి పెద్ద కుమారుడు బాణాసురుడు సోనాపూర్ని పరిపాలిస్తున్నాడు. ఈయనకి 1000 చేతులు ఉన్నాయి. ఒకసారి అసుర సంధ్య వేళలో కైలాసానికి వెళ్ళాడు. పరమశివుడు తాండవం చేస్తున్నారు. బాణాసురుడు తన 1000 చేతులతో వాయిద్యాలు వాయిస్తున్నాడు. తాండవమయ్యాక పరమశివుడు సంతోషించి, ఎంత గొప్పగా వాయించావో. బాణాసురుడు పరుగున వచ్చి పరమశివుడి కాళ్లపై పడి స్తుతి చేస్తున్నాడు. ఎప్పుడు శుభం చేసే శంకర, భక్తుల యొక్క మనసులలో ఉండే శంకర, దుష్టబుద్ధి ఉన్న రాక్షసులని నాశనం చేసేవాడా, వాసుకిని కంకణంగా ధరించినవాడా, నీకు నమస్కారం. పరమశివుడు సంతోషించి, ఏమి కావాలో కోరుకో అన్నారు. బాణాసురుడన్నాడు, పరమేశ్వర, నువ్వు పార్వతీ సమేతంగా నా కోట బయట కాపలా కాయాలి. పరమశివుడు భక్తశంకరుడు సరేనని పార్వతీ సమేతంగా నందివాహనంపై బయలుదేరి బాణాసురుడి కోట బయట కాపలా కాస్తున్నాడు. పరమశివుడు కాపలాగా ఉన్నారు అని తెలిసి ఎవరూ బాణాసురుడితో యుద్ధం చేయడానికి ముందుకు రావటం లేదు. ఒకరోజు బాణాసురుడు పరమశివుడి దగ్గరికి వచ్చి అన్నాడు, శంకర, ఆ రోజు మీ దగ్గర నేను వాయిద్యం వాయిస్తే నా కోరిక మేరకు మీరు కాపలా కాస్తున్నారు. అప్పటి నుంచి నా దగ్గరికి ఒక్కరూ కూడా యుద్ధం చేయడానికి రావడం లేదు. నేను యుద్ధం చేసేటప్పుడు నా చేతులతో నరికేస్తుంటే ఎంత బాగుంటుందో. శంకర, ఎవరూ నాతో యుద్ధానికి రావడం లేదు. అందుకని మీరు నాతో యుద్ధం చెయ్యండి. పరమశివుడు అన్నారు, నాతో సమానమైన వాడు వస్తాడు నీతో యుద్ధం చేయడానికి. వాడు వచ్చాడు అని ఎలా తెలుస్తుంది అంటే, నీ రథంపై ఉన్న జెండా విరిగి కింద పడుతుంది. బాణాసురుడు చాలా సంతోషపడి కోటలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు రాత్రి బాణాసురుడి కూతురు ఉషకి కలలో శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడు వచ్చాడు. కలలో అతనితో సుఖం అనుభూతి పొందింది. మరుసటి రోజు నిద్ర లేచిన నిన్న రాత్రి ఏ పురుషుడితో సుఖాన్ని పొందిందో ఆ పురుషుడిపైనే తన మనసు ఉంది. సరిగా తినడం లేదు, ఎవరితో సరిగా మాట్లాడటం లేదు, ఉద్యానవనంలో తిరగడం లేదు. అలా తన ప్రవర్తనలో మార్పు కనిపించి చిత్రలేఖ అనే చెలికత్త వచ్చి అంది, నీ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. నువ్వు ఎవరో పురుషుడి వలుపులో పడ్డావు. ఏం జరిగిందో నాకు చెప్పు. ఉష అంది, నిన్న రాత్రి నా కలలో నేను ఒక పురుషుడిని చూశాను. ఆయన పట్టుబట్టలు కట్టుకుని, ఎన్నో ఆభరణాలు వేసుకుని, మెడలో పూలమాల వేసుకుని మన్మధుడా అన్నట్టు ఉన్నాడు. ఆయనని చూసినప్పటి నుంచి నా మనసు వశం తప్పింది. చిత్రలేఖ అంది, సఖీ, నువ్వు బెంగ పెట్టుకోకు. నేను ఎందరో రాజులని చూశాను. వాళ్ళ చిత్రపటాలు గీస్తాను, నువ్వు వాళ్ళల్లో ఎవరో చెప్పు అని ఎన్నో రాజ్యాలకి సంబంధించిన రాజుల చిత్రాలు గీసింది. అందులో ప్రద్యుమ్న చిత్రం చూసి కొంచెం పోలిక ఉంది, కానీ ఈయన కాదు. వెంటనే అనిరుద్ధుడి చిత్రం గీసి చూపించింది. ఉష గట్టిగా చిత్రలేఖని కౌగిలించుకొని, నీలాంటి స్నేహితురాలు ఎక్కడ ఉంటుంది? రాత్రి కలలో చూసిన అతన్ని అచ్చం అలాగే గీశావు. చిత్రలేఖ అంది, నేను కామరూపిణి, అంటే నా శరీరాన్ని ఎలాగైనా మార్చుకోగలను. ఈ రోజు రాత్రి ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుడిని అపహరించి నీ దగ్గర పెడతా. చిత్రలేఖ ద్వారకకి వెళ్ళి అనిరుద్ధుడిని సమ్మోహనం చేసి ఆకాశ మార్గంలో తీసుకెళ్లి ఉష మంచం పైన పడుకోబెట్టింది. ఉష ఎంతో సంతోషించింది. అనిరుద్ధుడు లేచి, ఎవరు నన్ను తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు అని అడగకుండా ఉషతో సంతోషంగా గడుపుతున్నాడు. కొంతకాలానికి ఉష గర్భవతి అయింది. కాపలా కాసే భటులు భయపడి బాణాసురుడి దగ్గరికి వెళ్ళి, పెళ్లి కాకుండానే ఉషాదేవి గర్భం ధరించింది అన్నారు. బాణాసురుడు కోపంతో ఉష అంతఃపురానికి వెళ్ళి, ఇలాంటి పని ఎవరు చేశారని అక్కడ అనిరుద్ధుడిని చూసి భటులని పట్టుకోమన్నాడు. అనిరుద్ధుడు తన గదా బాణాలతో భటులని నిరోధించాడు. బాణాసురుడు నాగపాశాలతో బంధించాడు. ఉష ఏడుస్తుంది. భటులు పరుగున వచ్చి అన్నారు, ప్రభు, మీ రథంపై ఉన్న జెండా విరిగి కింద పడింది. బాణాసురుడు వెంటనే బయటికి వెళ్ళి, ఆహా, ఎవరు వచ్చారు నాతో యుద్ధం చేయడానికని సంతోషిస్తున్నాడు. ఈలోపు నారద మహర్షి అనిరుద్ధుడి గురించి వెతుకుతున్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, కృష్ణ, బాణాసురుడు అనిరుద్ధుడిని నాగపాశాలతో బంధించాడు. వెంటనే వెళ్ళండి. బలరామకృష్ణులు ప్రద్యుమ్న కొన్ని కోట్ల సైనికులతో కలిసి సోనాపూర్కి యుద్ధానికి వెళ్లారు. బాణాసురుడు పరమశివుడిని పిలిచి అన్నాడు, శంకర, నువ్వు నన్ను రక్షణ చేయడానికి కదా నా కోటకి కాపలాగా ఉన్నావు. అందుకని ముందు యుద్ధం నువ్వే చేయాలి. పరమశివుడు నందీశ్వరుడి మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని కృష్ణుడితో యుద్ధం చేస్తున్నారు. శివకేశవులు ఇద్దరు అయినా వాళ్ళు ఒక్కరే. వాళ్ళిద్దరూ బాణాసురుడికి బుద్ధి చెప్పాలనుకున్నారు. పరమశివుడు ఇచ్చిన వరం నెరవేరాలి. యుద్ధం చేసి ఓడినట్టు శివుడు నటించాలి. కృష్ణుడు అనుకున్నారు. పరమశివుడు కొంచెం లొంగిన వెంటనే బాణాసురుడి వైపు యుద్ధానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చాలాసేపు యుద్ధం చేసి కృష్ణుడు వేసిన బాణానికి పరమశివుడు నందిపైన పడ్డారు. అప్పుడు కృష్ణుడు బాణాసురుడి పైకి వెళ్లారు. ఈలోపు శివజ్వరం, వైష్ణవ జ్వరం అని 2 శక్తులు ఒకదానికొకటి ఢీకొని
శివజ్వరం వైష్ణవ జ్వరంకి నమస్కరించి ఇలా ప్రార్థన చేసింది. నేను ఎటు వెళితే అటు వైష్ణవ జ్వరం కనపడుతుంది. ఓ అనంతుడా, నీ యొక్క మాయాశక్తి వల్ల లోకములన్నిటినీ నామరూపాలుగా కనపడేటట్టు చేయగలిగినవాడా, హేళగా పంచభూతాలను సృష్టించినవాడా, నన్ను క్షమించు అని పాదాలపై పడింది. వైష్ణవ జ్వరం శాంతించింది. శ్రీకృష్ణుడి యుద్ధానికి బాణాసురుడు శక్తిహీనుడై పడిపోతే ప్రాణాలు పోతాయేమో అని భయంతో బాణాసురుడి తల్లి తన బట్టలు ఆభరణాలు తీసేసి జుట్టు విరబూసుకొని కృష్ణుడి ముందు నిలబడింది. శ్రీకృష్ణుడు ఛీ అని ధనుస్సు పక్కన పెట్టి యుద్ధం ఆపేశాడు. మరుసటి రోజు మళ్ళీ కృష్ణుడు యుద్ధానికి వచ్చాడు. పరమశివుడు అన్నారు, నేను కోట బయట కాపలా ఉన్నంతకాలం బాణాసురుడికి ఏమీ కాదు. అలాంటి వరం పొందాడు. అందుకని నేను ఎప్పటికీ రక్షకుడనే. నువ్వు తగిన విధంగా వీడికి శిక్ష విధించు. ఈ 1000 చేతులు చూసుకుని కదా ఇలాంటి పనులు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు బాణాసురుడి 996 చేతులని తన సుదర్శన చక్రంతో నరికేసి 4 చేతులు ఉంచాడు. పరమశివుడు సంతోషించారు. బాణాసురుడు సత్వగుణంతో కైలాసం బయట కాపలా ఉంటూ పరమశివుడిని సేవిస్తున్నాడు. బలరామకృష్ణులు కోటలోకి వెళ్లి ఉషా అనిరుద్ధులకి వివాహం జరిపించి ద్వారకకి తీసుకెళ్లారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.